ఎప్పుడైనా ఏ బ్రీడర్ అయినా మీకు గనక వ్యాక్సినేషన్ వేసిన పప్పీ డీపీ వేసిన అంటే ఆస్క్ దమ్ ఫర్ ఎ బుక్. ఇవాళ మన వీడియో ఏంటంటే పప్పీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అన్నది ఎట్లా చేసుకోవాలా, ఏం చేసుకోవాలన్న దాని గురించి పైన మన వీడియో. ప్రతి పప్పీస్ వాళ్ళకి 30 days అయిందనమాట. సో వ్యాక్సినేషన్ అన్నది బేసిక్ గా పప్పీస్ కి కొన్ని వైరసెస్ ఉంటాయి, కొన్ని లైక్ ఇట్లా రోగాలు ఇవి రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్ అయితే చాలా బాగుందండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఇట్. మన వీడియో సక్సెస్ఫుల్ గా 1K వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకుంది. వెల్కమ్ టు డాగ్స్ ఇన్ హైదరాబాద్ బై రేజ్ కెనల్స్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే పప్పీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అన్నది ఎట్లా చేసుకోవాలా, ఏం చేసుకోవాలన్న దాని గురించి పైన మన వీడియో. లాస్ట్ వీడియోకి మీరు ఇచ్చిన సపోర్ట్ అయితే చాలా బాగుందండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ఇట్. మన వీడియో సక్సెస్ఫుల్ గా 1K వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకుంది. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన షో క్వాలిటీ ప్రెస్సీ అని చెప్పిన షార్ట్ హెయిర్ ఫీమేల్ చూపించిన కదా, ప్రెస్సీ పప్పీస్ వాళ్ళకి 30 days అయిందనమాట. పప్పీ డీపీ వ్యాక్సినేషన్ అనేది ఎట్లా చేసుకోవాలా, పప్పీ డీపీ తర్వాత మన 9-in-1 రెగ్యులర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏంది, వ్యాక్సినేషన్ కున్న ఇంపార్టెన్స్ ఏంది ఈ వీడియోలో చూద్దాము. బేసిక్ గా వాట్ ఈస్ వ్యాక్సినేషన్ అంటే, లైక్ వ్యాక్సినేషన్ ఎందుకు యూజ్ అవుతుంది ఏందో ఇప్పుడు మీకు చెప్తా నేను. సో వ్యాక్సినేషన్ అన్నది బేసిక్ గా పప్పీస్ కి కొన్ని వైరసెస్ ఉంటాయి, కొన్ని లైక్ ఇట్లా రోగాలు ఇవి రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. పప్పీ ఇమ్యూనిటీ అన్నది కొంచెం కాపాడుతుంది వ్యాక్సినేషన్స్. సో మన పార్వో కానీ కొన్ని డిసీజెస్ ఉంటాయి, ఇట్లా కొన్ని వ్యాక్సిన్స్ ని లైక్ ఈ వ్యాక్సిన్స్ వల్ల ఈ డిసీజెస్ అయితే రాకుండా ఉంటాయి అనమాట. వ్యాక్సిన్ అన్నది కంపల్సరీ చేసుకోవాలా. చాలా బ్రీడర్స్ ఉన్నారు మీకు బయట పప్పీ డీపీ అయ్యారు, పప్పీ డీపీస్ చేస్తున్నామని చెప్తారు. సో మీకు ఎట్లా గుర్తుపట్టాలా, పప్పీ డీపీ వ్యాక్సినేషన్ బుక్ ఎట్లా ఉంటుంది, పప్పీ డీపీ ఏమని రాసి ఉంటాయి అని కంప్లీట్ గా చెప్తా నేను ఏందో. సో ఫస్ట్ మేము పప్పీ డీపీ వచ్చేసి 28 to 30 days మధ్యలో చేస్తామండి. పప్పీ డీపీ తర్వాత విల్ గో ఫర్ 9-in-1 వ్యాక్సినేషన్ అనమాట. అది వచ్చేసి 45 days 45 days కి చేస్తామండి. సో ఆల్రెడీ పప్పీస్ కి నేను డివార్మింగ్ వీళ్ళు 21 days ఉన్నప్పుడు డివార్మింగ్ చేసిన. సో ఇట్స్ బీన్ 9 days టుడే డివార్మింగ్ చేసి కూడా. సో ఇప్పుడు నేను వ్యాక్సిన్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇంకొక 5 days 6 days 1 week లా నేను మళ్ళీ డివార్మింగ్ చేసుకుంటా. దాని తర్వాత 45 days వ్యాక్సిన్ కన్నది వెళ్ళిపోతా అనమాట. సో ఈ లీటర్ కి ఎట్లా నేను వ్యాక్సిన్ చేస్తా అన్నది మీకు కమింగ్ వీడియోలో చూపిస్తా. ఇవాళ మన పప్పీస్ కి 30 days అనమాట. సో మనం పప్పీ డీపీ అన్నది అయితే చేస్తున్నాము. సో మనకి పప్పీ డీపీ వ్యాక్సిన్ లో లైక్ 2 వస్తాయి అనమాట వైల్స్. ఒక వైల్ లో వచ్చేసి ఏంటంటే లిక్విడ్ ఉంటుంది, ఇంకొక వైల్ ఏంటంటే పౌడర్ ఉంటుంది అనమాట. ఈ లిక్విడ్ ని వైల్ లో వేసుకొని షేక్ చేసుకొని దీన్ని తీసుకొని పప్పీకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దగ్గర. సో ఇది వచ్చేసి నోవిబ్యాక్ పప్పీ డీపీ అంటారండి దీన్ని. సో నోవిబ్యాక్ కంపెనీది పప్పీ డీపీ అన్నది మనం చేస్తున్న వ్యాక్సిన్. మీకు ఇది అన్నమాట. మనకి లైక్ ఈ లిక్విడ్ ని ఇందులో మిక్స్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో డోంట్ ట్రై దిస్ అట్ హోమ్ అండి. మేము ఎక్స్పీరియన్స్ ఉంది మాకు కాబట్టి సో వీఆర్ డూయింగ్ ఇట్. సో మేము కూడా లైక్ విల్ డూ ఎట్ లిమిట్ అనమాట. సో మేము లిమిట్ దాటైతే చెయ్యము. మేము కూడా వ్యాక్సినేషన్స్ ఏదో మేము చేసుకుంటాము. బట్ దగ్గరికి వెళ్ళి అయితే కంపల్సరీ చేయించుకోండి మీరు. డోంట్ ట్రై దిస్ అట్ ఆల్ ఎట్ హోమ్. ఎందుకంటే పప్పీస్ కి కొంచెం అటు ఇటు వేసిన వ్యాక్సిన్ ఇబ్బంది అవుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ ఇట్. సో ఇవి రెండండి ఇప్పుడు వ్యాక్సిన్ అయినాయి అనమాట ఇద్దరికి. మావాడు కొంచెం చాలా కోత అనమాట. సో మీకు కూడా ఇట్లాంటి క్వాలిటీ పప్పీస్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ కండి. దీస్ పప్పీస్ ఆర్ నాట్ అవైలబుల్ రైట్ నౌ. సో మేము ఆఫ్టర్ 2.5 months అయితే ఈ పప్పీస్ అయితే సేల్ చేస్తామేమో, మేబీ, ఐ డోంట్ నో. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే డాగ్స్ ఇన్ హైదరాబాద్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లైక్ మీకు నెక్స్ట్ ఎట్లాంటి కంటెంట్ కావాలా, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలా కూడా చేయండి. కొంచెం వీడియోస్కి డిలే అవుతుంది, ఏమనుకోకండి. సో అయితే మనకు వ్యాక్సినేషన్ చేసేసిండు. కొంచెం వీడియోస్లో చూడడానికైనా ఇబ్బంది పడుతుంది అనమాట, నేను వీడియోలో రాను అని చెప్పి. సో హీ డోంట్ వాంట్ టు ఎక్స్పోజ్ ఇట్ సిమ్. సో ఇది వచ్చేసి డాగ్ వ్యాక్సినేషన్ అండ్ రికార్డ్ అండి ఇది. లైక్ దీంట్లో మీరు డివార్మింగ్స్ ఎప్పుడు చేసుకోరు, వ్యాక్సిన్ ఎప్పుడు చేసుకోరు, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. సో ఈ బుక్ లో వచ్చేసి ఫస్ట్ థింగ్ లైక్ దాని బేసిక్ ఇన్ఫో ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. దాని బ్రీడ్ నెంబర్ అంతా, లైక్ కాంటాక్ట్ నెంబర్, మైక్రోచిప్ నెంబర్, ఎవ్రీథింగ్ ఉంటుంది. నేను ఇంకా ఫిల్ చేయలేదు, ఎందుకంటే పప్పీస్ కస్టమర్స్కి ఇస్తానా, నేను పెంచుకుంటానా నాకు ఐడియా లేదు. ఒకవేళ ఇచ్చేది ఉంటే వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. సో అగైన్ అట్లానే మనం కొంచెం వెళ్ళిపోయినాం అనుకోండి దగ్గర. సో దీన్ని వ్యాక్సినేషన్ అంటారండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు నోవిబ్యాక్ పప్పీ డీపీ అయితే వేసినాం ఇందులో. సో అది ఎప్పుడు వేసినాం, వ్యాక్సినేషన్ డేట్ అన్నది ఉంటుంది. ఎప్పుడైనా ఏ బ్రీడర్ అయినా మీకు గనక వ్యాక్సినేషన్ వేసిన పప్పీ డీపీ వేసిన అంటే ఆస్క్ దమ్ ఫర్ ఎ బుక్. సో దాని మీద డేట్ ఉండాలి.
మీకు పప్పి 3 months అని చెప్పిర్రు, వ్యాక్సినేషన్ డేట్ ఏమో ఇప్పుడు 3 నెలల కింద ఉంది అంటే అది తప్పు. ఎందుకంటే పప్పికి ఆబ్వియస్లీ 40 days 45 days తర్వాతనే వ్యాక్సిన్ చేసుకుంటారు. సో మీరు దానికి అకార్డింగ్ మీరు చూసుకోండి. ఎందుకంటే వ్యాక్సినేషన్ బుక్ లేకుండా వ్యాక్సిన్లు అన్ని బుక్ పోయింది అనుకున్నా కానీ చాలా మంది ఉట్టిగా చెప్తారు. ఎందుకంటే లైక్ పప్పిడిపి హార్డ్లీ ఎంత లైక్ తక్కువ కాస్ట్లోనే అయిపోతుందండి వ్యాక్సినేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇస్తారు ఎవరైనా బుక్. సో గో విత్ జెన్యూన్, గో విత్ ద క్వాలిటీ. అండ్ ఇఫ్ యూ నీడ్ లైక్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్ మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కంటెంట్ అయితే తీసుకొద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు నెక్స్ట్ డైట్ పైన వీడియో కావాలా, ఎట్లా వీడియో కావాలో కూడా చెప్పండి, డెఫినెట్గా చేద్దాము. సో ఈ వీడియోకి కూడా ఒక మంచి వ్యూస్ ఇచ్చి నాకైతే మంచి బూస్టప్ ఇస్తారని అయితే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంక ఇట్లాంటి చాలా మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో అయితే నేను డిఫరెంట్ బిట్వీన్ షో క్వాలిటీ హస్కీ అండ్ లైక్ ఒలికోట్ హస్కీ. సో మార్కెట్లో ఎక్కువ ఉండే హెయిర్ ఉండే ఫ్లఫీ హస్కీస్కి అండ్ లైక్ ఒరిజినల్ హస్కీస్కి డిఫరెన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా, బికాజ్ ఐ ఓన్ బోత్ ఆఫ్ దమ్. సో ఆ వీడియో కూడా కావాలంటే అయితే ఈ వీడియోకి ఒక 50 likes అయితే కోరుకుంటున్నాను అట్లీస్ట్. సో థ్యాంక్ యూ for supporting me, and don't forget to subscribe Dogs in Hyderabad by Rage Kennels. Signing off, I'm your host Kritivaz Reddy Tati.